హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాన్వి క్రియేషన్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టడానికైతే మీ ముందుకు వచ్చానమాట. నేనైతే మార్కెట్ నుండి 2 మామిడికాయలు అయితే తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. వాటిని కడిగి శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత అవి అయితే ఒక 3/4 కేజీ అయ్యాయి అనమాట. ఆ 3/4 కేజీలో ఏమేమి వేసుకోవాలో ఆ పౌడర్లు అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో అయితే ఫస్ట్ అయితే నేను పసుపు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే మెంతులు, ఆవాలు అయితే గోరువెచ్చగా వేయించుకొని వాటిని కూడా పౌడర్ చేసుకున్నాను అనమాట. అలాగే జీలకర్ర కూడా వేయించుకొని పౌడర్ చేసుకున్నాను. పసుపు వేసిన తర్వాత ఆ ముక్కల్లో అయితే నేను జీలకర్ర పౌడర్ అయితే వేసాను ఫ్రెండ్స్. అది ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే వేసాను. అలాగే ఆవాలు, మెంతు పౌడర్ కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్లు అయితే వేసాను ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ వేసుకున్నాను టేస్ట్ కోసం అయితే. అలాగే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రెండ్స్ చిన్నుల్లి రబ్బలు కదా. చిన్నుల్లి రబ్బలు కూడా బల్క్లోనే వేసుకున్నాను. అలాగే కొన్నిటినైతే చిన్న చిన్న ముక్కలుగా కూడా తరిగి వేసుకున్నాను అనమాట. మనకి తినేటప్పుడు మంచిగా ఉంటుందని చాలా వాటిని వేసుకున్నప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదండి. మామిడికాయ పచ్చళ్ళలో చిన్నుల్లి రెబ్బల వల్ల మంచి స్మెల్ వస్తుంది. అలాగే నేనైతే కారం, ఉప్పు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటినైతే నేను కొంచెం తక్కువ మోతాదులోనే వేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ కష్టం అని చెప్పేసి, సరిపోతే మళ్ళీ అయినా వేసుకొని కలుపుకోవచ్చు అని చెప్పేసి నా దగ్గర రాళ్ళ ఉప్పు అయితే లేదు ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి సాల్టే వేసుకున్నాను అనమాట నేను. చూడండి ఫ్రెండ్స్, అవన్నీ వేసిన తర్వాత అలా అయితే కలుపుకున్నాను ఫ్రెండ్స్. ముక్కకు పట్టే వరకు అన్నీ కలుపుకున్నాను, వేసుకున్నవన్నీ ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను, ఎలా వస్తుందో చూడాలి ఫ్రెండ్స్. మీరందరూ పెట్టేశారా? మామిడికాయ పచ్చడిలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి అని, మామిడికాయ ఆవకాయ అని ఫ్రెండ్స్, తొక్కుడు పచ్చడని చాలా ఉన్నాయి కదా పచ్చళ్ళు. మీరైతే వాటిలో ఏ రకం పచ్చడి పెట్టుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో. నేనైతే ఇలా మొక్కలతో ఇలా పెడుతున్నాను అనమాట. అది కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఎలా వస్తుందో చూడాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అలా కలుపుకుంటున్నాను అనమాట. మొత్తము ముక్కకు పట్టే వరకు అయితే కలుపుకున్నాను. అలాగే కాచి చల్లార్చిన ఆయిల్ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఒక 2 రోజుల మగ్గిన తర్వాత పక్కన పెట్టుకొని ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా ఫ్రెండ్స్. దాన్ని బట్టి మళ్ళీ ఆయిల్ కనుక ఏదన్నా తక్కువైతే కొంచెం మళ్ళీ కాసి వేసుకుంటాను అనమాట. ఉప్పు, కారం ఈ 3 అయితే మళ్ళీ వేసి కలుపుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇలానా కాదా మామిడికాయ పచ్చడి పెట్టేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇలా కలుపుకున్న పచ్చడిని అయితే ఫ్రెండ్స్ నేను పక్కన పెట్టుకొని ఒక 2 డేస్ తర్వాత అయితే నేను దీన్ని ఒక గాజు గ్లాసులోకి అయితే మార్చుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ టైం అయినా కానీ నేను పర్వాలేదు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరైతే కామెంట్ చేయండి, ఇలానా కాదా అనేది మామిడికాయ పచ్చడి అయితే. చూడండి ఫ్రెండ్స్, అంతా రెడీ అయిన తర్వాత అలా అయితే ఉన్నదనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.